గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 726. ఈ రోజు డైలీ మనీ షోలోని గుజరాత్ లో వైబ్రెంట్ సమిట్ జరుగుతుంది కదా, దీనిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ అండ్ అలాగే టాటా గ్రూప్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సో వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 271 పాయింట్స్ పెరిగి 71,657 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 73 పాయింట్స్ పెరిగి 21,618 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.21% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.25% పెరిగింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడి చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి మార్కెట్ లో జంప్ కనపడి పాజిటివ్ లో క్లోజ్ అయింది. మార్నింగ్ నుంచి మార్కెట్ లో ఈ వాలటాలిటీ కనపడడానికి రీజన్ ఏంటంటే రెడ్ సీ లో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి మనందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ రెడ్ సీ లోని హౌతీస్ వాళ్ళు నిన్న లార్జెస్ట్ మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ హౌతీస్ ఇష్యూతోని రెడ్ సీ లోని యుఎస్, యూకే తో పాటుగా మరికొన్ని కంట్రీస్ కూడా ఈ హౌతీస్ తోని చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాయి కదా. అండ్ ఈ హౌతీస్ కి చెందినటువంటి కొన్ని షిప్స్ ని కూడా ప్రీవియస్ గా యుఎస్ అటాక్ చేయడం జరిగింది. దానికి రెస్పాండ్ గా ఇరాన్ యొక్క వార్ షిప్ కూడా ఈ రెడ్ సీ లోకి ఎంటర్ అయినట్టుగా ప్రీవియస్ గా అప్డేట్స్ వచ్చాయి. మళ్ళీ నిన్న నైట్ ఈ హౌతీస్ వాళ్ళు రెడ్ సీ లో ఈ అటాక్స్ స్ట్రాంగ్ గా చేశారని చెప్పి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో దాని వల్ల గ్లోబల్ ఈ సప్లై చైన్ పైన ఇంపాక్ట్ ఉంటుంది కదా. దాంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడింది. బట్ కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ లో అయితే రికవరీ చూసాం కదా. ఈ రికవరీకి రీజన్ మెయిన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 73 పాయింట్స్ లోని 57 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇలా పెరగడం, దీంతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా పెరగడంతో నిఫ్టీలో అగైన్ రికవరీ చూసాం. అండ్ అంతేకాకుండా గుజరాత్ లో జరుగుతున్నటువంటి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ 2027-28 కల్లా ఇండియన్ ఎకానమీ $5 ట్రిలియన్ ని క్రాస్ చేసి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారుతుందని చెప్పి కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా గ్లోబల్ రిస్క్స్ తో పాటు ఫెడ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ని మెయింటైన్ చేస్తున్నా కూడా మన ఇండియాలోకి స్ట్రాంగ్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ అయితే వస్తున్నట్టుగా కూడా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ వలన కూడా మార్కెట్ లోని కొంత రికవరీ కనపడి ఉండొచ్చు. కాకపోతే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ డిసెంబర్ మంత్ సిపిఐ డేటా అయితే రానున్నది. ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని సిపిఐ డేటా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వస్తుందా లేదా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇన్ఫ్లేషన్ నెంబర్ కొంచెం ఎక్కువగా వస్తుందా అన్నది మనం చూడాలి. ఈ డేటా ఆధారంగా ఫెడ్ వాళ్ళు 2024 లో రేట్ కట్స్ చేస్తా అన్నారు కదా, రేట్ కట్ డిసిషన్స్ అన్నవి ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇన్ఫ్లేషన్ డేటా కనుక వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఈ డిసెంబర్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ నెంబర్ కొంచెం ఎక్కువగా కనుక వచ్చినట్లయితే ఫ్రైడే రోజు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో రేపు నైట్ రిలీజ్ అయిపోయేటువంటి యుఎస్ సిపిఐ డేటాని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ 2 డేస్ గా సోషల్ మీడియాలోని ఒక ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ ఆర్టికల్ లో మీరు చూసినట్లయితే అక్షయ్ కుమార్ గారి మూవీలోని ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, 25 దిన్ మే పైసా డబుల్ అని చెప్పి. అలాగే లాస్ట్ 25 ట్రేడింగ్ సెషన్స్ లోని ఈ స్టాక్స్ ఆల్మోస్ట్ ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ ని డబుల్ చేశాయని చెప్పి ఈ ఆర్టికల్ యొక్క అర్థం. దీనిలో మనం చూసినట్లయితే విఎల్ఈ గవర్నెన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ ఈ స్టాక్ లాస్ట్ 25 ట్రేడింగ్ సెషన్స్ లో 144% పెరిగిందని, ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టాక్ 140% పెరిగిందని, దీని తర్వాత ఆర్తిమిస్ ఎలక్ట్రికల్ అండ్ ప్రాజెక్ట్స్ ఇది 124%, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ 110%, దీని తర్వాత ఎస్ఆర్ షిప్పింగ్ స్టాక్ ఇది 103% అండ్ పీసీ జ్యువెలర్ స్టాక్ ఇదైతే 101% పెరిగాయని చెప్పి ఈ ఆర్టికల్ లోని మెన్షన్ చేశారు. అండ్ ఈ ఆర్టికల్ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. ఈ స్టాక్స్ పెరిగాయి లాస్ట్ 25 ట్రేడింగ్ సెషన్స్ లోని. కాకపోతే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇక్కడ ఆర్తిమిస్ ఎలక్ట్రికల్ అండ్ ప్రాజెక్ట్ స్టాక్ చూసినట్లయితే చాలా కాలం నుంచి ఈ స్టాక్ లో పెద్దగా మూమెంటం లేదు. బట్ నవంబర్ మంత్ నుంచే ఈ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 24 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ ప్రైస్ జనవరి 1 నాటికి 72 రూపీస్కి వెళ్ళింది. కానీ మీరు అక్కడి నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడి నుంచి చూస్తే కంటిన్యూస్ గా ఈ స్టాక్ పడుతుంది. మీకు ఇలా డౌన్ ఫాల్ చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. ఒకవేళ ఎవరైనా ఈ స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుంది అండ్ న్యూస్ లో కూడా వస్తుంది కదా అని చెప్పి ఈ ప్రైస్ లో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈ స్టాక్ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ కూడా కాలేరు. ఎందుకంటే మీకు ఇక్కడ చూపెడతాను చూడండి క్లియర్ గా. లాస్ట్ 5 డేస్ లో మీరు చూసినట్లయితే ఈ స్టాక్ కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వెళ్తుంది. అంటే లోవర్ సర్క్యూట్ అంటే ఓన్లీ సెల్లర్సే ఉన్నారు, బయర్స్ ఎవరు లేరు. ఇలా సెల్లర్సే ఉండి బయర్స్ లేరు అనుకోండి, మీరు ఎవరికైనా సెల్ చేయగలరు? ఎవరైనా బయర్స్ అన్న వాళ్ళు ఉండాలి కదా. సో అందుకని మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి న్యూస్ ల ఆధారంగా గనక స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రెసెంట్ మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో చిన్న న్యూస్ వచ్చినా కూడా కొన్ని స్టాక్స్ రియాక్ట్ అయిపోతాయి. కాబట్టి ఏ స్టాక్ లో పడితే ఆ స్టాక్ లోని న్యూస్ లో వస్తుంది కదా అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేసేయకూడదు. కంప్లీట్ గా ఆ కంపెనీ గురించి
మనకు అర్థమయ్యే బిజినెస్ రిలేటెడ్ గా అది మనం వర్క్ చేసి మనకి నచ్చినట్లయితేనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పి మాత్రం మీరు ఏ స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక్కోసారి ఆపరేటర్స్ అటువంటి స్టాక్స్ ని డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు హై ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ పడుతుంది అనుకోండి, మీరు ఎగ్జిట్ కూడా అవ్వడం అవ్వదు. కాబట్టి మీ కంప్లీట్ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ 5% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ రేపు ఈ స్పైస్ జెట్ వాళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉన్నది. ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ లోని వీళ్ళు రీసెంట్ గా 2250 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దానికి వీళ్ళ షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ తీసుకోబోతున్నారు. సో ఇదొక న్యూస్. అండ్ దీంతో పాటుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పైస్ జెట్ వాళ్ళు కార్లేల్ ఏవియేషన్ పార్ట్నర్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నారని, అండ్ ఈ కార్లేల్ ఏవియేషన్ పార్ట్నర్స్ వాళ్ళు స్పైస్ జెట్ లోని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లుగా, దీనిలో భాగంగా స్పైస్ జెట్ యొక్క సిఎండి అయినటువంటి అజయ్ సింగ్ గారు రీసెంట్ గానే ఈ కార్లేల్ ఏవియేషన్ యొక్క ప్రెసిడెంట్ తోని డిస్కషన్స్ జరిపారని చెప్పి న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో కార్లేల్ ఏవియేషన్ పార్ట్నర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఏవియేషన్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ లోని చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. సో ఒకవేళ వీళ్ళు గనక స్పైస్ జెట్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అది స్పైస్ జెట్ కి పాజిటివ్ అవుతుంది కదా. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ ని కార్లేల్ ఏవియేషన్ పార్ట్నర్స్ వాళ్ళు రివైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని స్పైస్ జెట్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి గుజరాత్ లోని వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ స్టార్ట్ అయింది. దీనిలో భాగంగా వేరియస్ బిజినెస్ మెన్స్ ఈ సమిట్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు మాట్లాడుతూ నెక్స్ట్ 5 years లో గుజరాత్ లోని అదానీ గ్రూప్ 2 లక్షల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారు మాట్లాడుతూ లాస్ట్ 10 years లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గుజరాత్ లోని చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేసినట్లుగా, అండ్ ఫర్దర్ గా కూడా గుజరాత్ లోని వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా టాటా సన్స్ యొక్క చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్ గారు కూడా మాట్లాడుతూ గుజరాత్ లోని సెమీ కండక్టర్ బిజినెస్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు చాలా దగ్గరలో ఉన్నాం, త్వరలోనే అనౌన్స్ చేస్తా ఉన్నట్టుగా కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోని గుజరాత్ లోని 20 GW బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు పేటిఎం వాళ్ళు కూడా గుజరాత్ గిఫ్ట్ సిటీలోని 100 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక డెవలప్మెంట్ సెంటర్ ని సెటప్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా వీళ్ళు ఏఐ డ్రివెన్ క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే గుజరాత్ బేస్డ్ కంపెనీ అయినటువంటి వాడ్ విజార్డ్ వాళ్ళు వీళ్ళు జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సమిట్ సందర్భంగా 6 మోడల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అన్వీల్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇప్పటివరకు ఈ కంపెనీస్ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ సుజుకి మోటార్స్ వాళ్ళు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ చేశారు. వీళ్ళతో పాటు మరికొన్ని కంపెనీస్ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా మనం చూసినట్లయితే తమిళనాడులో జరిగినటువంటి సమిట్ లో కూడా వేరియస్ కంపెనీస్ తమిళనాడు గవర్నమెంట్ తోనే ఎంఓఎస్ సైన్ చేశాయి కదా. సో ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ తో కూడా ఇటువంటి ఎంఓఎస్ సైన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రెగ్యులర్ గా ఫిషింగ్ మెసేజెస్ వస్తుంటాయి కదా, అంటే కొన్ని మెసేజెస్ ఫ్రాడ్ మెసేజెస్ వస్తుంటాయి కదా. ఆ మెసేజ్ లో లింక్స్ అవి రావడం, అటువంటి వాటిని మనం క్లిక్ చేయడం వల్ల డబ్బులు కోల్పోవడం, ఇటువంటి ఫేక్ మెసేజెస్ ఏవైతే వస్తుంటాయో వాటి వల్ల చాలా మంది డబ్బులు కూడా కోల్పోతున్నారు. సో ఇటువంటి ఫిషింగ్ మెసేజెస్ నుంచి యూజర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు వాళ్ళ వైజ్లీ ఏటీపీ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది కదా. దీని గురించి వీళ్ళు ప్రీవియస్ గా కూడా అనౌన్స్ చేశారు. నో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా తాన్లా వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మన ఇండియాకి చెందినటువంటి ఒక బ్యాంక్ తోని వీళ్ళ వైజ్లీ ఏటీపీ రిలేటెడ్ గా ఫస్ట్ కమర్షియల్ అగ్రిమెంట్ ని వీళ్ళు సైన్ చేసినట్లుగా ఈ రోజు తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ వైజ్లీ ఏటీపీ ప్లాట్ఫామ్ కి ఒక బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పుడు ఫస్ట్ కమర్షియల్ అగ్రిమెంట్ వచ్చింది కదా. ఇది సక్సెస్ అయినట్లయితే ఫర్దర్ గా మోర్ బ్యాంక్స్ నుంచి కూడా వీళ్ళ వైజ్లీ ఏటీపీ రిలేటెడ్ గా వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇది తాన్లా ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు ఈ రోజు గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్ అయినటువంటి మెకిన్సీ వాళ్ళతోని కాంప్రహెన్సివ్ 15-month ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మెకిన్సీ వాళ్ళు ఈ రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్, ప్రొక్యూర్మెంట్, మ్యాన్ పవర్, ఇన్వెంటరీ అండ్ ప్రైసింగ్ తో పాటుగా మరికొన్ని ఏరియాస్ పైన ఫోకస్ చేసి వాటిలో ప్రాసెస్ ని స్ట్రీమ్లైన్ చేసి వీళ్ళ క్యాపబిలిటీస్ అవి ఎన్హాన్స్ చేయడానికి అని చెప్పి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ యూజ్ అవబోతున్నట్లుగా రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది.
అయింది. సో ఈ ప్రోగ్రామ్ వల్ల రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళ ఫోకస్ ఏరియాస్ లోని వీళ్ళ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీస్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా యూటిలైజ్ చేసుకునేందుకు గాను మెకిన్సీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ హెల్ప్ఫుల్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు కదా. ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి పూర్వంకర వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q3 లోని వీళ్ళు టోటల్ గా 1241 crores సేల్స్ వాల్యూని అచీవ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ వాల్యూలోని 56% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు హైయెస్ట్ అవర్ కస్టమర్ కలెక్షన్ కూడా అచీవ్ చేసినట్లుగా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ కలెక్షన్స్ లోని 52% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ Q3 లో వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో పూర్వంకర స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళు రీసెంట్ గా కంటిన్యూస్ గా వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా పేటెంట్స్ ని విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి వీళ్ళ సర్ఫేస్ హెలికాల్ పంప్ కన్స్ట్రక్షన్ విత్ కొలీనియర్ ఫ్లో ఈ ప్రొడక్ట్ కి 20 years కి గాను పేటెంట్ వీళ్ళు విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇది వీళ్ళకి వచ్చినటువంటి 10th పేటెంట్. సో ఇలా వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి పేటెంట్స్ విన్ అవుతున్నారు కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో శక్తి పంప్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైల్వే స్టాక్స్ అయినటువంటి RVNL అండ్ IRFC లోని లార్జ్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో RVNL లో జరిగినటువంటి లార్జ్ ట్రేడ్ లో 11.2 lakh షేర్స్ అంటే 0.1% ఈక్విటీ ఈచ్ షేర్ 190 రూపీస్ 40 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి కొంచెం దగ్గరలోనే ఈ లార్జ్ షేర్ జరగడంతో ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 6% పైనే పెరిగింది. అండ్ అనదర్ రైల్వే స్టాక్ అయినటువంటి IRFC లో కూడా ఈ రోజు 11.7 lakh షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. దీనిలో ఈచ్ షేర్ 103 రూపీస్ 10 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఇందులో కూడా ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే లార్జ్ షేర్ జరగడంతో ఈ రోజు సెషన్ లో IRFC స్టాక్ కూడా 3% పైనే పెరిగింది. దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ ఈ రైల్వే స్టాక్స్ తో పాటుగా IRCTC లోను ఈ రోజు సెకండ్ హాఫ్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. అండ్ అలాగే మార్నింగ్ నుంచి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఇర్కాన్ స్టాక్ లో కూడా సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి జంప్ కనపడి 7% పైనే పెరిగింది. బట్ వీటి రిలేటెడ్ గా అయితే ఏమి స్పెషల్ అప్డేట్స్ అయితే లేవు. ఈ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయేమో మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి చెక్ చేసినట్లయితే ఏమి స్పెషల్ అనౌన్స్మెంట్స్ అయితే కనపడలేదు. ఒకవేళ వేరే ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అంబానీ గ్రూప్ కి చెందిన మీడియా స్టాక్స్ అయినటువంటి నెట్వర్క్ 18 స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయినట్లయితే TV18 స్టాక్ 16% పైనే పెరిగింది. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లోని నెట్వర్క్ 18 స్టాక్ లోని 10.1 lakh షేర్స్ ఈచ్ షేర్ 116 రూపీస్ 60 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్ కి ఈ లార్జ్ షేర్ జరగడంతో స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడింది. ఈవెన్ TV18 స్టాక్ లో కూడా 26.5 lakh షేర్స్ ఈచ్ షేర్ 62 రూపీస్ 35 పైసా చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. దీంతో TV18 స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ రెండు బ్లాక్ ట్రేడ్స్ లోను బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనేది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ నియర్లీ 40% పైనే కరెక్ట్ అయినట్టుగా మీకు కనపడుతుంది కదా. యాక్చువల్లీ దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ గా ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క ఎక్స్ డేట్ ఈ రోజు అంటే ఎగ్జిక్యూషన్ డేట్. దాంతోనే మీకు ఇక్కడ స్టాక్ ఇంతలా కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది కానీ నార్మల్ అయితే స్టాక్ కరెక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ఆమ్ అయినటువంటి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు దృష్టి 10 అనేటువంటి ఫస్ట్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ని లాంచ్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ దృష్టి 10 ని వీళ్ళు ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ 3% పెరిగింది. అండ్ దీంతో పాటుగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అదానీ గ్రూప్ వాళ్ళు గుజరాత్ సమిట్ లో అనౌన్స్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా దాంతో కూడా స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ అనేది బిల్డ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మనపురం ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ మనపురం ఫైనాన్స్ వల్ల ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ ని IPO కి తీసుకురావడానికి వీళ్ళు సెబీ దగ్గర పేపర్స్ పెట్టడం జరిగింది. బట్ సెబీ ఈ IPO ని హోల్డ్ లో పెట్టినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సెబీ IPO రిలేటెడ్ గా 3 క్వరీస్ రేస్ చేసిందని, దీనిలో 2 క్వరీస్ రిలేటెడ్ గా వీళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు అండ్ ఇవి రిజాల్వ్ కూడా అయిపోయి ఇంకా 3rd క్వరీ రిలేటెడ్ గా అయితే వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇది రిజాల్వ్ అవడానికి 15 to 30 days టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ IPO ని సెబీ హోల్డ్ లో పెట్టిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని
మనపురం ఫైనాన్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ రీసెంట్ గా వేరియస్ కంపెనీస్ తమిళనాడు గవర్నమెంట్ తోని MOS సైన్ చేశాయి కదా. MOS గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు GHCL టెక్స్టైల్ వాళ్ళు కూడా తమిళనాడు గవర్నమెంట్ తోని తమిళనాడులో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ లో భాగంగా ఒక MOU సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ MOU లో భాగంగా నెక్స్ట్ 4 years లో వీళ్ళు తమిళనాడులోని 535 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్ తో MOU సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో GHCL టెక్స్టైల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐటీ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి డైనకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ వాళ్ళకి PSU కంపెనీ అయినటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 137 crores. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి 5 years పీరియడ్ కి గాను రావడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా BHEL వాళ్ళకి వీళ్ళు హై పెర్ఫార్మెన్స్ డిజిటల్ వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ అంటే డెస్క్ టాప్స్, వర్క్ స్టేషన్స్, LED ప్రాజెక్ట్స్ అండ్ UPS ఇటువంటివన్నీ కూడా సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి BHEL దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డైనకాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఈజ్మై ట్రిప్ వాళ్ళు ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఈజ్మై ట్రిప్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఈ ఈజ్మై ట్రిప్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళ ద్వారా టికెట్స్ అవి బుక్ చేసుకుని ఉంటారు కదా, ఆన్లైన్ లో టికెట్స్, హోటల్స్ ఇవన్నీ. సో ఈ ట్రావెలింగ్ కోసం అని చెప్పి టికెట్స్ అవి ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ కస్టమర్స్ కి వీళ్ళు ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి NBCC వాళ్ళ దగ్గర నుంచి 2 ఆర్డర్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 218 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని వీళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హర్యానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 134.13 crores. ఈ ఆర్డర్ లో భాగంగా హర్యానా సోనీపేట్ లోని BPS గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోని కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని NBCC స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్యాసినో అండ్ ఆన్లైన్ గేమింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డెల్టా కార్ప్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 84.9 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 34.56 crores కి తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. దీంతో మార్నింగ్ నుంచి స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. బట్ మీరు సెకండ్ హాఫ్ నుంచి చూసినట్లయితే స్టాక్ లో రికవరీ కనపడి 2% పైనే పెరిగింది. దానికి రీజన్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆన్లైన్ గేమింగ్, క్యాసినోస్ అండ్ హార్స్ రేసింగ్ పైన ఏదైతే ప్రీవియస్ గా GST ని ఇంప్లిమెంట్ చేశారో ఆ GST ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. మైట్ బి ఈ అనౌన్స్మెంట్ లోని వీళ్ళపైన ఇంపాక్ట్ తగ్గేలాగా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో. దాంతోనే స్టాక్ లో కొంత రికవరీ అయితే చూసాం. చూడాలి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ ఏదైనా వస్తుందేమో. నెక్స్ట్ రీసెంట్ గా శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేశారు కదా. ఈ QIP రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మరికొన్ని డీటెయిల్స్ వచ్చాయి. టోటల్ గా ఈ QIP లో వీళ్ళు 1385 crores వర్త్ ఫండ్స్ రైజ్ చేయడం జరిగింది. వీళ్ళు 1385 crores ఫండ్ రైజ్ చేయాలనుకున్నట్లయితే వీళ్ళకి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి దగ్గరగా 4055 crores వర్త్ బిడ్స్ వచ్చాయి. సో వీళ్ళు రైజ్ చేద్దాం అనుకున్న ఫండ్ కన్నా కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కనపడింది కదా. అంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ QIP ద్వారా వీళ్ళు టోటల్ గా 38 క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి దగ్గరగా 2,40,51,000 షేర్స్ ని ఈచ్ షేర్ 576 రూపీస్ చొప్పున ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ QIP కి వేరియస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి చాయిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ బోర్డు ఈ జనవరి 15th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. చూడాలి వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో చాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ వాళ్ళు డిజీ వృద్ధి అనేటువంటి ఒక ఫిన్టెక్ కంపెనీతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు డైరీ ఫార్మర్స్ అండ్ మిల్క్ సొసైటీస్ కి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నారు. దీనికోసం అని చెప్పి కర్ణాటకలోని మిల్క్ ఫెడరేషన్ యొక్క మిల్క్ యూనియన్స్ ఉంటాయి కదా, యూనియన్స్ తో అసోసియేట్ అయినటువంటి విలేజ్ మిల్క్ డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ కి వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తారు. ముందుగా చామరాజ్ నగర్ మిల్క్ యూనియన్ తో అసోసియేట్ అయినటువంటి ఈ మిల్క్ సొసైటీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫైనాన్షియల్ సర్వీసెస్ ను ఆఫర్ చేయడంతో స్టార్ట్ చేసి క్రమంగా ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారు
చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ద్వారా మిల్క్ సొసైటీస్ కి వీళ్ళ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు కదా, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐరన్ ఓర్ మైనింగ్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన KIOCL వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఐరన్ ఓర్ ఫైన్స్ అవైలబుల్ గా లేకపోవడం వల్ల వీళ్ళ బెంగళూరు పెలెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని జనవరి 9th నుంచి అంటే నిన్నటి నుంచి టెంపరీగా ఇక్కడ ఆపరేషన్స్ సస్పెండ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఆపరేషన్స్ ఆగిపోయినట్లయితే వీళ్ళ వాల్యూమ్స్ తగ్గుతాయి కదా, అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో మనం KIOCL స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ రీసెంట్ గా వేరియస్ కంపెనీస్ తమిళనాడు గవర్నమెంట్ తోని తమిళనాడులో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేయడానికి MOU సైన్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ వాళ్ళు కూడా తమిళనాడు గవర్నమెంట్ తోని ఒక MOU సైన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ MOU లో భాగంగా తమిళనాడులోని వీళ్ళు ఫెర్రోస్ మెటల్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, పేపర్, ప్లాస్టిక్ అండ్ రబ్బర్ రీసైక్లింగ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో తమిళనాడులో ఈ రీసైక్లింగ్ ప్లాంట్ ని వీళ్ళు సెటప్ చేస్తున్నారని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మెన్షన్. ఈ రోజు డైలీ మెన్షన్ మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.